ఈరోజు ఒక స్వీట్ చేస్తా. పిల్లలకి ఇక స్కూల్లో వచ్చేసి పిల్లలకి ఏదో చేసి పెట్టాలని అడుగుతున్నారు కదా. న్యాయంగా కొబ్బరి ఉండలు చేసుకున్నప్పుడు మనం ఈ జీడిపప్పులు, పిస్తాలు ఇవన్నీ ఏమి వేయం కదా. ఆ కొబ్బరి ఉండలు మాత్రం చుట్టేసుకుంటాం. అయ్యే చాలా టేస్ట్గా ఉంటాయి. చక్కగా శనగపిండి నేతిలో వేగి కమ్మన వాసన వస్తుంది. ఉండలు ఉంటాయి కదా, కొబ్బరిది కదా, పిండి కదా, అందుకని మనం ఇట్లా చేసుకోవాలి. చూడండి చక్కగా ఇవన్నీ వేసేసా. తింటంటే ఇవి బాగుంటాయి అన్నమాట. అది సూపర్గా ఉంది. ఇదిగో చూసారమ్మా, ఒక్క చెప్ప మీద ఇంత మొక్క ఉంది అంతే, కొబ్బరి చెప్ప. హాయ్ అమ్మా, బాగున్నారా? నేను బాగున్నానమ్మా. లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా, మీ విజయ దుర్గ యూట్యూబ్ ఛానల్. ఓకే అమ్మా, ఈరోజు మొన్న ఆవకాయ పప్పు అన్నం, పెరుగు అన్నం దద్దోజనం చేశాం కదా, దాన్ని కామెంట్ చదువుతాను ఇప్పుడు. తిసి పింకిని ఏదోనమ్మా. హాయ్ అమ్మమ్మ గారు, నా పేరు జ్యోతి, గుంటూరు నుంచి మీ పిల్లల వీడియోలు కూడా ఫాలో అవుతానమ్మమ్మ. మీ ఇన్స్పైరింగ్ మాటలు వింటాను. మీరు ఇంకా చాలా ఇయర్స్ ఉండాలి, మాకు ఎన్నో నేర్పించాలి అమ్మమ్మ. డోంట్ వరీ ఫర్ ఎనీథింగ్. నాకు పిల్లలు లేరు అమ్మమ్మ, మ్యారేజ్ అయ్యి 5 years అవుతుంది. నా కోసం ఆ దేవుడికి ప్రార్థన చెయ్యండి. తప్పకుండానమ్మా. మా విజయ్ కూడా 5 సంవత్సరాలు లేరు, తర్వాత చక్కగా 2 పుట్టారు కదా. లేట్ అయినా కంగారు పడాల్సింది ఏమీ లేదమ్మా. ఇప్పుడు డాక్టర్లు ఎన్నో పిల్లలు పుట్టరు అనేదే లేదు అసలు. ఇక ఎన్నో రకాలైన వైద్యాలు వచ్చేసినాయి కదా, తెలుసు కదా మీకే. ఏదో ఒకటి చేయించుకుని బిడ్డలను కనొచ్చు, బిడ్డలు లేరనే అసలు ఆ భావనే వద్దు. అందరూ తల్లులు అయ్యే అవకాశాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు డాక్టర్స్ ఎన్నో కనిపెట్టారు, కంగారే లేదు. పాత రోజుల్లో అసలు లాస్ట్ వరకు కూడా పిల్లలు లేని వాళ్ళు చాలామంది ఉండేవారు. ఇప్పుడు అదేం లేదమ్మా. నీకోసం నిజంగానే భగవంతుని నేను కూడా వేడుకుంటా. ఓకేనమ్మా, థ్యాంక్ యూ జ్యోతి. అరుణాదేవి జీ, చాలా చక్కగా మాట్లాడుతారు అమ్మా, మంచి మాటలు కూడా మాట్లాడుతారు అమ్మా. సూపర్ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. శకుంతల, నమస్తే అమ్మా, మీ వంటలు సూపర్ అమ్మా, చాలా సూపర్లు పెట్టామమ్మా. మీ మాటలు, మీ పాట అన్నీ సూపర్ అమ్మా. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. శకుంతల, థ్యాంక్ యూ. చింతామృత అనుకుంటామ్మా, లవ్స్ పెట్టావమ్మా. ముద్దపప్పు ఊరగాయ అన్నం చాలా బాగా చేశారమ్మా. దద్దోజనం కూడా చాలా బాగా చేశారు. పాటలు సూపర్గా ఉంది. తాడిపత్రి నుండి ఈశ్వరమ్మ, థ్యాంక్ యూ ఈశ్వరమ్మ గారు, థ్యాంక్ యూ. ఋతు, సూపర్ కాంబినేషన్ అండి, ఆవకాయ ముద్దపప్పు, అబ్బా మౌత్ వాటరింగ్, పాట బాగుంది. ఋతు, థ్యాంక్ యూ అండి ఋతు గారు. హాయ్ మ్యామ్, మీ మాటలు చాలా బాగా ఉంటాయి, విని మనసు ప్రశాంతం అనిపిస్తుంది. ఎవరమ్మా? పుష్ప జోషి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. గీతా బుట్టమ్మ, ఏదో గీతా బుట్టమ్మ ఏదమ్మా, లవ్స్ పెట్టావమ్మా, అమ్మ అని పెట్టావు, థ్యాంక్ యూ అమ్మ. వి రాజశ్రీ బుట్టుకూరి, హాయ్ సిస్టర్, ఆవకాయ అన్నం సూపర్, చాలా బాగుంది, హ్యాపీగా ఉంది. ఆవకాయ నాకు చాలా ఇష్టం. థ్యాంక్స్ అండి. అసలు ఆవకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు ఉంటారా? ఆవకాయ అంటే ఇష్టం లేని వాళ్ళే ఉండరు. గోంగూర, ఆవకాయ ఇవన్నీ ఇష్టం లేని వాళ్ళే ఉండరు. థ్యాంక్ యూ అమ్మ. మీరు ఏమి చేసినా స్పెషల్గానే ఉంటుంది. దేవి మహా, ఓకేనండి, థ్యాంక్ యూ. దేవి బలుసు, నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి. పప్పు, పచ్చడి, అన్నం, దీని ముందు ఏ నాన్ వెజ్ కర్రీస్ పనిచేస్తాయి? బోల్డ్ లవ్స్ పెట్టారు, నిజంగానే పనిచేయవు. ఆ రోజు చూశారు కదా, అంత ఆవకాయన్నం, అంత పెరుగన్నం ఎలా తిన్నాను. ఇదైతే ఒకటిన్నర గట్టి పెట్టుకుని తిని చాలాసేపు అయితే గుట్టుకు మింగటమే. ఎంత బాగుందో ప్రాణానికి. అంటాం నాన్ వెజ్ అని, ఏదో నాన్ వెజ్లో అలవాటు పడ్డవాళ్ళం కదా, అందుకని అదేదో పీకుద్ది కానీ ప్రాణం. వారానికి 1-2 సార్లు, కొంతమంది అయితే వారానికి 1 సారి తినేవాళ్ళు ఉంటారు, కొంతమంది 2 సార్లు తినేవాళ్ళు ఉంటారు. అలా కానీ చాలా బాగుంటుంది. వెజ్ తినేటప్పుడు చక్కగా ఆస్వాదిస్తూ తింటాం, నాన్ వెజ్ కంటే కూడా ఎక్కువ ఆస్వాదిస్తూ తింటాం ఆ రకంగా వెజ్లు తింటే. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. మీ ఓపిక హ్యాట్స్ ఆఫ్ అమ్మ. ఎవరు? వసంత భాస్కరుని అంటారు మరి, థ్యాంక్ యూ అమ్మ. మీ ఓపికే హ్యాట్స్ ఆఫ్ అమ్మ, థ్యాంక్ యూ అమ్మ. రాజ్యలక్ష్మి, సూపర్ అమ్మ, మీ వీడియో నాకు చాలా ఇష్టం అమ్మ, మీ వ్లాగ్ చూసి నేను చేస్తానమ్మా. ఓకే అమ్మా, చేసుకోవడానికే మరి నేను ఊరుకోవటానికి కాదు, మీరు కూడా అలా చేసుకుని తిని సింపుల్గా అయ్యే వంటలమ్మా, పెద్ద కష్టం ఉండదు. ఒక అరగంట చేసే పని ఉండదు అక్కడ, చాలా సింపుల్. కాబట్టి ఎలా వేస్తున్నానో క్లియర్గా చూడాలి మీరు. ఎంత ఉల్లిపాయ వేస్తున్నాను, ఎన్ని పచ్చిమిరపకాయలు వేస్తున్నాను, అట్లాంటివి చూసుకోండి. ఇన్ని ఉల్లిపాయలు కొంచెం వేసి మళ్ళీ టేస్టులు పోతాయి. నేను ఎలా వేస్తే అలాగే, అంటే 1-2 సార్లు వీడియో చూడాలన్నమాట. నేను చూడమన్నాను కాదు, మీ వంట బాగా రావాలంటే చూడాల్సిందే.
ఓకేనా? థ్యాంక్ యూ అమ్మ. మజ్జా ఫిలిమ్సా? మజా ఫిలిమ్సో ఏదైనా ఆవకాయ పప్పు అన్నం దద్దోజనం మంచి కాంబినేషన్ సూపర్ అండి. టేస్టీ లుక్. కుక్కర్‌కి ఆవిరి వచ్చే దగ్గర ఒక 2 టిష్యూ పేపర్స్ గుచ్చి తర్వాత విజిల్ పెట్టండి. అప్పుడు వాటర్ లీక్ అవ్వదండి. అలాగా? మరి పర్వాలేదా? సౌండ్ వచ్చినప్పుడు ఏమో అడ్డం వచ్చి ఇయన్నీ ఎటువంటి ఎక్స్‌పెరిమెంట్లు చేసినా కూడా కుక్కర్ పేలుతుందని భయం కదా! అంటే పలచగానే ఉంటది కాబట్టి టిష్యూ పేపర్ పర్వాలేదనమాట. ట్రై చేస్తా అయితే. ఇప్పుడే కదా నేను విన్నాను. ఇప్పుడు మీరు చెప్తేనే. ఓకేనండి. థ్యాంక్ యూ. మిస్టర్ గణేష్. హాయ్ చెల్లి ఎలా ఉన్నారు? నేను నేను మీ వీడియోలు చూసి చాలా బాగుంటాయి. చూసాను చాలా బాగుంటాయి. సిస్టర్ అన్నారు. చెల్లి అన్నారు. నాకంటే పెద్దవారు అయ్యి ఉంటారు. చాలా థ్యాంక్స్ అండి. సింప్లీ సూపర్ సరస్వతి. ఓకే. థ్యాంక్ యూ అండి. సులక్షణ సులక్షణ రాచపూడి. వెరైటీస్ మీరు సూపర్ చేస్తారు. గోల్డెన్ హ్యాండ్. గుడ్ సజెషన్స్ ఇస్తారు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. అదే అంటారు. చేతి సారమా ఈ భూమి సారమో గంజి పాలళ్ళే ఉన్నాయన్న అంటారు అక్కడికి ఎవరు. అలాగే చేతిలో కూడా ఉంటుంది కొంచెం. చేతిలో కూడా ఉంటుంది. మా అమ్మ రోజుల్లో మరి తిరగమాతలే ఉండేవి కాదు. కానీ ఎంత బాగా టేస్ట్‌గా ఉండేయో. ఆ పక్క సందులన్నిటికి వాసనలు వచ్చేసే కూరలు. అలా అనమాట. దాన్నే నిజంగానే చేయి సారం అంటారు. ఓకేనమ్మా. థ్యాంక్ యూ. జీవి భాస్కర్. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? మీరు వెజిటేరియన్స్ మంచి వంటలు చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉందమ్మా. మేము తప్పకుండా ట్రై చేస్తామమ్మా. మీ స్టైల్లో. స్టే సేఫ్ అండ్ హెల్దీ. ఓకే భాస్కర్. థ్యాంక్ యూ. నమస్కారం అమ్మ. ఎవరు? శైలజ ప్రియదర్శిని. నమస్కారం అమ్మ. చాలా చక్కగా చేశారు. ప్రతి మాట అమూల్యం. మంచి రెసిపీస్ చూపిస్తున్నందుకు థ్యాంక్స్ అమ్మా. ఐ విష్ యూ వెరీ హ్యాపీ అండ్ హెల్దీ లైఫ్. థ్యాంక్ యూ అమ్మా. చాలా బొకేస్ అన్నీ పెట్టావు. చాలా థ్యాంక్స్ అమ్మా. హాయ్ అమ్మమ్మ. సూపర్ బుజ్జి. థ్యాంక్ యూ అమ్మా. భూలక్ష్మి. సూపర్ అని చాలా పెట్టారండి. థ్యాంక్ యూ. లక్ష్మీ భవానీ సూపర్ అని పెట్టారు. చాలా థ్యాంక్స్ అమ్మా. శ్రీనివాసరావు సూపర్ అమ్మా మీరు. థ్యాంక్ యూ. మెమోరియల్ సూపర్. థ్యాంక్ యూ అండి. శారదా కిలారు. ఓకే. థ్యాంక్ యూ అండి. సూపర్ అమ్మా. అరుణాదేవిజీ. థ్యాంక్ యూ అండి. నైస్ మేడం. రేఖా గురువేదం. థ్యాంక్ యూ అండి. గుడ్ ఐడియా అమ్మా. నాగరాజ కుమారి. గుడ్ ఐడియా అమ్మా. థ్యాంక్ యూ. కళారవి. హాయ్ అమ్మా. కళా ఫ్రమ్ చెన్నై. బాగున్నారా అమ్మా? పప్పు ఆవకాయ అన్నం సూపర్ కాంబినేషన్. పెరుగు అన్నం సూపర్ అమ్మా. తింటుంటే మౌత్ వాటరింగ్ అమ్మా. సింపుల్ ఫుడ్ బట్ టేస్టీ ఫుడ్. మంచి పాట భలే అర్థం ఉంటుందమ్మా. ఐ లవ్ యూ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. కళ. థ్యాంక్ యూ. రేణుక. సూపర్. నాకైతే నోట్లో నోరూరించింది. ఓకే. థ్యాంక్ యూ అమ్మా. ఏదన్నా నేను తింటున్నప్పుడు వంట చేసి తిన్నప్పుడు ఖచ్చితంగా చాలామందికి నోరు ఊరాల్సిందే. ఆ వేడి అన్నప్పుడు ఎక్కడ బయట కనపడినా ఎవరైనా బయట కనపడినా కూడా అంటున్నారు అమ్మ ఆ వేడి అన్నం, ఆ పప్పు, ఆ గోంగూర పచ్చడి, నెయ్యి మాకు నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి అంటున్నారు నేను కనిపిస్తే కూడా. థ్యాంక్ యూ అమ్మ. రిషితాకే అమ్మ మసాలా పొడి రెసిపీ చెయ్యండి అమ్మ ప్లీజ్. చేస్తానమ్మా. నిన్న కూడా ఏదో వీడియోలో చెప్పాను. నా దగ్గర ఎక్కువ ఉంది మసాలా. చేసి ఒకేసారి చూపించినప్పుడు ఒక డబ్బాలో పోసి ఫ్రిడ్జ్లో పెట్టేశా. బయట ఉన్నంత అయిపోతే అది తీసి వాడుతాను అనమాట. చేస్తా అది కూడా. ఓకేనమ్మా. థ్యాంక్ యూ. సంతోష్ వంటలు అంట. మీ చేతి వంట నేను నేర్చుకున్నా. వేడి అన్నం తింటున్నాం. మిమ్మల్ని తలుచుకొని తింటున్నా. మెంతి పిండితో కర్రీ సూపర్. థ్యాంక్ యూ అమ్మ. మెంతి పిండితో కర్రీ సూపర్గా ఉంటుంది. మంచి స్మెల్ వస్తుంది. బట్ హెల్త్ కూడా. ఓకేనా? అది దేవి మహా అంటే ఎవరు. హాయ్ అమ్మ. మౌత్ వాటరింగ్ అమ్మ. మజ్జిగ మిరపకాయలు అలా అన్నంలో కలపకుండా అలా నంచుకొని తింటే కరకరలాడుతాయి కదా. అందుకని పెరుగు అన్నంలో కలిపారు. అందుకని పెరుగు అన్నంలో కలిపారు. అవును నిజంగా అయితే
మామూలుగా అయితే ఆ ముక్కలు తీసేసి నేను ఎప్పుడైనా ఇంట్లో చేసినప్పుడు పెరుగన్నంలో పైన గుచ్చేదాన్ని. అప్పుడు పెట్టేటప్పుడు సపరేట్‌గా ఉండేది. ఇప్పుడు తిరగమాతలు వేసేసాను అప్పటికప్పుడు చూపించేయటం కదా! అందుకోసం అలా చేశానన్నమాట తింటున్నాను కదా అని. అందరికి పెట్టేవాళ్ళకి ఇప్పుడు నేను ఒక్కదాన్నే తింటున్నా. అందరికి పెట్టేవాళ్ళు ఇచ్చేదాకా విడిగా అట్టి పెట్టినా కూడా ఏదో వద్దులే ఏదో పెట్టేద్దామని అట్ట వేసేసానన్నమాట. ఓకే అబ్బా! అది కరెక్టే. మ్యామ్ వెజ్ కర్రీస్ చేయండి మ్యామ్. చేస్తూనే ఉంటానయ్యా. అన్నీ చేశానని మీరు ఈ మధ్య చూస్తున్నారేమో మళ్ళీ మొదలు పెడతా అయితే చేస్తానమ్మా. దీక్షిత హాయ్ గ్రానీ థ్యాంక్ యూ అయ్యా. అఖిల చౌదరి కెటిల్ కొనుక్కోండి మీకు హాట్ వాటర్కి బాగా ఉపయోగపడుతుంది. ఉందమ్మా నాకు ఒక చోట ఎక్కడో గిఫ్ట్ వచ్చింది. ఒక ఓపెనింగ్కి దానికి వెళ్తే ఏదో గిఫ్ట్ ఇచ్చారు నాకు. ఉంది కానీ ఏంటో వాడతలేదు. అన్నీ వాడను అన్నీ ఉంటాయి. ఏంటో అది డబ్బులు దాచేదానికంటే ఎక్కువ దాస్తాట అంటే వాడంగా మళ్ళీ అన్నీ అడ్డం ఎదురుగుండా ఎక్కడ పెడతాం ప్లేస్ అన్నట్టు దాస్తూనే ఉంది నా దగ్గర. వాడతా వేడి నీళ్ళు తాగితేనే బెటర్ అప్పుడప్పుడు. మీ పాట పాడుతున్నాను కదా గొంతు బాగుండాలంటే వేడి నీళ్ళు తాగాలి కదా తీసి పెడతా ఇక. ఓకేనమ్మా. అరుణారామ్ చెన్నైలో హరిత ఉందిగా అక్కడ ఉండవచ్చుగా అవసరాలు తప్పవు తోడు ఉంటే కొంచెం ధైర్యంగా ఉంటుంది ఆరోగ్యం జాగ్రత్తగా ఉండాలి డేరింగ్ విమెన్ అబో చెన్నైలో హరిత ఉంటుందంటే మీకు ఆ వీడియోలు చూసి మొత్తం చెన్నైలో ఉండదమ్మా 15 రోజులు ఉంటుంది మధ్యలో కూడా ఒక వారం ఉండి మళ్ళీ 2 డేస్ ఇక్కడ షూటింగ్ వచ్చి మళ్ళీ వెళ్ళి అట్లా ఉంటుందన్నమాట. మా చెన్నైలో మా వలసరవాకంలో అని నేనుండే ఏరియా అని ఆవిడ కూడా ఉండేది. కాకపోతే షూటింగ్ వాళ్ళు ఇస్తారు కదా ఆవిడకి అంత ఫ్లాట్ అన్నీ వాళ్ళు ఇస్తారు కదా ఆవిడ దగ్గర ఎక్కుంటాం ఆవిడ పొద్దున లేస్తే మేకప్లు వేసుకొని వెళ్ళిపోవటం కార్లో వచ్చేస్తే అడావిడి కదా. నాకు బాగుంటుంది రూమ్ బాగుంటుంది అంతా బాగానే ఉంటుంది రూమ్ కూడా నాకు కూడా. మీకు పెట్టానా లేదా రూమ్ మరి ఒకసారి వీడియో తీసి పెడతానులే. పెట్టాను హైదరాబాద్ చెన్నై చూపించినప్పుడు పెట్టా. బెడ్రూమ్ ఉంటుంది అటాచ్ బాత్రూమ్ ఉంటుంది వంట గిట్ట అన్నీ ఉంటాయి. అందుకని ఉంటల్లా ఆవిడ షూటింగ్ కోసం కదా వచ్చేది అందుకు. ఓకే అమ్మా థ్యాంక్ యూ. కరెక్ట్ బీట్రూట్ అంటే సుంకర రోహిణి అనుకుంటామ్మా. క్యారెట్ బీట్రూట్ ప్లెయిన్ వంకాయ ఎలా చూపించండి. క్యారెట్ ఇది కరెక్ట్ బీట్రూట్ ప్లెయిన్ వంకాయ ఎలా చూపించండి. క్యారెట్ బీట్రూట్ వంకాయ వేసి అన్నీ ఎలా చూపించమని అడుగుతున్నావా ఏంటి నాకు అర్థం కాల. వీటన్నిటి కలిపి చేయరు కదా. క్యారెట్ వేరే క్యారెట్ కొబ్బరేసి వేపరేస్తా నేను ఇంకా వేసినట్లేను. బీట్రూట్ సపరేటే. వంకాయ కూర నేను వంకాయ పులుసు గుత్తి వంకాయ పులుసు వంకాయ వేపుడు చాలా వేశాను. మరి అది అన్నీ కలిపి నాకు తెలియదమ్మా అయినా చేస్తాను. మిస్టర్ గణేష్ నా పేరు మణి. థ్యాంక్ యూ అమ్మా. మణియా గణేష్ అని పెట్టారు మణి. ఓకే మణి. రాజ్యలక్ష్మి జకంపూడి పప్పులో పసుపు వెయ్యరా అమ్మా. ఎందుకయ్యరు? ఒట్టి పప్పులు అట్లా వేయరమ్మా. పప్పు వండుకున్నప్పుడా పప్పు వండుకున్నప్పుడు దాన్ని ముద్దపప్పు అంటాను చూడమ్మా అందులో పప్పు పెట్టేయటమే. తర్వాత ఉడికిపోయిన తర్వాత ఉప్పేసి మెదపట్టమే. పసుపు అవన్నీ వేయను మరి నేను వేయను ఎప్పుడు పసుపు వేయను. అది పసుపు అలా ఆల్రెడీ కలర్ పసుపు వేస్తే ఆ కలర్ వేరుగా ఉంటుంది బాగోదిక. కారాలు గీరాలు ఉల్లిపాయలు అన్నీ వేసి దాంట్లో వేసుకుంటాం కానీ వట్టి ముద్దపప్పు కదా వేయను. ఓకే అమ్మా థ్యాంక్ యూ. చంద్రశేఖర్ మంతిని అనుకుంటామ్మా. పెద్దమ్మ మీరు ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలి పెద్దమ్మ. ఓహో పెద్దమ్మ ఇలాగే ఎప్పుడు అనుకుంటా ఎప్పుడు మీరు ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలి పెద్దమ్మ. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అమ్మ. చంద్రశేఖర మంత్రి అంట. ఓకే థ్యాంక్ యూ అయ్యా. అమ్మ పేరు నిక్నేమ్ పెట్టుకుంటారు. బాయ్స్ నేమే మెన్స్ నేమే ఉంటుంది అక్కడ కానీ వాళ్ళు ఆయన ఇది కూడా పెట్టుకుంటారు కొంతమంది. అందుకోసం అమ్మ అంటున్నా అందరినీ కూడానమ్మ. ఆమ్రపల్లి. ఓకే మీ ఏంటిది మీ పట్టుదలకి జోహార్లు. ఎవరైనా అసిస్టెంట్గా లీగల్ మ్యాటర్స్ చూడడానికి పెట్టుకోండి అమ్మా. లీగల్ మ్యాటర్లు అంటే ఎలాగో అక్కడ మాకు లాయర్స్ ఉన్నారు భార్యాభర్తలు ఇద్దరు. ఇక నేను వెళ్తే మొత్తం వాళ్ళే చూస్తారు వాళ్ళ జూనియర్లే పంపుతారు. ఈ మాత్రం దానికి మళ్ళీ లీగల్ మ్యాటర్ చూసేంత ఇది లేదు ఇక్కడ. అంత అసెట్స్ ఏమీ లేవు. ఇప్పుడు దేనికోసమో పోరాడుతున్నాం కాబట్టి అక్కడ లాయర్స్ ఉన్నారు వాళ్ళు చూస్తారు. నేను ఆరోగ్యంగా ఉండి తిరగడమే ముఖ్యం ఇక్కడ. ఇక లీగల్ మ్యాటర్ చూసేంత అసిస్టెంట్ని పెట్టుకునేంత అసెట్స్ లేవు కదా. ఓకే థ్యాంక్ యూ సజెషన్కి. థ్యాంక్ యూ అమ్మ. భాగ్యలక్ష్మి కుక్కర్ ఎన్ని లీటర్స్ ఒక కుక్కర్ పెట్టేదా దాన్ని ఎన్ని లీటర్స్ అంటారమ్మా 3 లీటర్స్ అంటారు అనుకుంటా అంతే. దానిలో ఎన్ని పడతాయి
అరకిలో కూడా పట్టదు అన్నం. నేను అరకిలోకి తక్కువే వండుతా. 2 ఎట్ల పూసినా కూడా అరకిలోకి తక్కువ పడద్దు, అరకిలో కూడా పొయ్యొచ్చు అంతే. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. అఖిలా చౌదరి, శ్రీవాణి సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్కి వెళ్ళలేదే మీరు? హరిత అక్క, రవళి ఎవ్వరూ కనిపించలేదు ఎందుకు? మీకు చాలా క్లోజ్ కదా శ్రీవాణి. అబ్బో అవును, వాళ్ళు చేసుకున్నారు, టైం ఉండకపోవచ్చు. హరితనేమో చెన్నైలో ఉండొచ్చు, నేను కూడా చెన్నైలో ఉండొచ్చు, అలాగే రవళి అందుబాటులో లేకపోవచ్చు. అంతేగాని లేకపోతే పిలుస్తుంది, మేము ఆ టైంలో అందుబాటులో ఒక్కో ఫంక్షన్ చాలా మిస్ అవుతూ ఉంటాం, టైంకి ఉండం. దగ్గర వాళ్ళ ఫంక్షన్లు కూడా వెళ్ళలేని రోజులు ఎన్నో ఉంటాయి. అది ఓకే అమ్మ, మొత్తానికి గమనిస్తున్నావు కదా శ్రీవాణి, మేము బాగా క్లోజ్ అని. థ్యాంక్ యూ అమ్మ. దివిజయ్, డార్లింగ్ అంటే మిరియాలు పారేయకు డార్లింగ్, మళ్ళీ బియ్యం బాక్స్లో వెయ్యండి. మీ చెన్నై వరకు సక్సెస్ఫుల్ అయి ఉంటుందా? అవుతుంది ఫర్ షూర్ హరిత, ఫర్ షూర్ హెల్త్ జాగ్రత్త డార్లింగ్. ఏడవకండి, ప్రపంచం అంతా దుస్థితిలో పక్కవాడి ఎప్పుడు దోచుకుందామా అని చూస్తుంటారు. అవునమ్మా, అవును నిజమే దివిజ, నిజమేనమ్మా. అట్లాగే చూస్తారు, చూసినా కూడా మన పనులు ఆగమనుకో, ఆ బాధ వచ్చినప్పుడు అయ్యో ఇవన్నీ పోజ్ చేసుకురమ్మన్నారు. నేను ఎప్పుడైనా మీరు వినండి, మీరు ఎప్పుడు చూశారో నన్ను, మా వాళ్ళని అన్నయ్యలను తలుచుకుంటే మాత్రం నాకు ఆగదు, ఏంటో తెలియదు. అందులోని ఎవ్వరూ లేరేమో, నేను చిన్నప్పటి నుంచి వాళ్ళ ప్రేమలోనే పెరిగా. అసలు అమ్మ కంటే కూడా తక్కువ మా అన్నయ్య వాళ్ళే. వాళ్ళు అన్నాలు తింటున్నారా, పిలవటం ఎక్కడున్నా సరే ముద్ద పెడదామని. అప్పుడు ముద్దలు తినే అలవాట్లు ఏంటో చాలామందికి పల్లెటూళ్ళలో, నా చిన్న వయసులో కంచంకి ముద్దలు పెడతారు పిలిచి, రా రా అని, రా పాప రా రా అని. వాళ్ళు ఎప్పుడు పెట్టినా తింటాం, అదేంటో మరి. అప్పుడే అన్నం తింటాం, వాళ్ళు వచ్చేటప్పటికి మళ్ళీ వాళ్ళు పెడితే తింటాం. అలా అలవాటు అయిపోయింది కదా. ఆ ప్రేమలు తిరిగి రావమ్మా. అన్నదమ్ముల ప్రేమలు అంటే చిన్న విషయం కాదు, తోడు పుట్టిన వాళ్ళు కదా. అమ్మ పేగులు తెచ్చుకుని నాకంటే ముందు పుట్టిన వాళ్ళు కదా. అందుకని ముందు లేదు వెనకాలేదు, తోబుట్టువులు అంటే అంతే, అదే రక్త సంబంధం. ఎలా ఉన్నా, ఎంత మాట్లాడుకోపోయి, ఎంత తన్నుకు చచ్చినా కూడా వాళ్ళ బాధ వచ్చిందంటే ఇంట్లో సమస్యల వల్ల వాళ్ళు రాలేరేమో కానీ మనస్సు వాళ్ళకి కొట్టుకుంటుంది. ఓకే అమ్మ, అన్నీ చదివేశాను, చాలా వచ్చినాయి, అన్నీ చదివేశానమ్మా. పోతే ఈ రోజున ఇంకా మనకు రావాల్సినవి చాలా ఉన్నాయమ్మా, వస్తాయి. ఈరోజు ఒక స్వీట్ చేస్తా పిల్లలకి. ఇక స్కూల్లో వచ్చేసి పిల్లలకి ఏదో చేసి పెట్టాలని అడుగుతున్నారు కదా. మామూలుగా కొబ్బరుండలు అందరూ చేస్తాం కదా, కొబ్బరి బెల్లం. దాన్ని పాకాలు ఎట్లా పట్టాలి, మెత్తగా ఉంటాయా గట్టిగా ఉంటాయా, దాన్ని పాకంలో చూసుకుని దాన్ని వండే విధానం వేరు. అదే కొబ్బరుండల్లో నేను ఇంకోటి వెరైటీగా ఇంకోటేసి చేస్తున్నాను. చెన్నైలో నేను తిన్నాను, అందుకని అలా ఇప్పుడు మీకు చేసి చూపిస్తా. ఓకేనా? ఎప్పుడు ఇక్కడ నేను చేయలేదు, నేనైతే ఫస్ట్ టైమే చేస్తున్నా. రండి చేద్దాం. ఇదిగో అమ్మ కొబ్బరి మొక్కలు, ఇదిగో బెల్లం. ఇందులో నేను కొలతలు కొలిసి వేస్తాను, అక్కడ చూపిస్తా. ఇది బెల్లం కొట్టి పెట్టుకున్నా. ఈ రెండే చేసుకుంటాం కదా. ఇప్పుడు చూడు, ఇదిగో శనగపిండి, ఇది శనగపిండి కూడా మిక్స్ చేస్తాను. ఇవిగో జీడిపప్పులు, బాదాం, పిస్తా, ఇవన్నీ కరెక్ట్గా నరుక్కుని పెట్టుకున్నా. ఇందులో వేయాల్సిందిగా యాలకుల పొడి, నెయ్యి అక్కడ వేసేటప్పుడు చూపిస్తా. అంతే, కొంచెం యాలకుల పొడి కావాలి, నెయ్యి కావాలి. ఇలా రెడీ చేసుకుందామేక. ఇక్కడ కూర్చుని చూపిద్దామని చెప్పి మీకు పెట్టా అనమాట. ఇక్కడ ఇదిగమ్మా చూడండి, కొబ్బరి ముక్కలు వీటిని వేసేస్తున్నా. మిక్సీ పెడతా. వీటిని ముందు మిక్సీ పెడతాను, అట్లా ఉంచండి. ఇప్పుడు కొలతకి ఇదిగో ఆ కొబ్బరి ముక్కలు వేసా కదా, ఇదిగో దీనిలో బెల్లం వేస్తా. బెల్లం చాలు. దీంట్లో అర నీళ్లు పోస్తా, అరదీని నీళ్లు పోసా. ఇప్పుడు పాకం పొయ్యి మీద పెట్టేద్దాం. ఇదిగో అమ్మ, ఇది కరుగుతూ ఉంటుంది చూడండి. దీన్ని వడకట్టుకుందాం. గచ్చున్న బెల్లం కదా, ఇదంతా అయిన తర్వాత వడకడతా. చూద్దరు కానీ ఎప్పుడు కూడా మనం ఎంత నీట్ బెల్లం తెచ్చినా కూడా వడకట్టుకోవటమే బెటర్. పాకం కరిగితే చాలమ్మ, ఓ పాకం రావక్కర్లా. బెల్లం అంతా కరిగిపోతే శుభ్రంగా అది చాలు. ఇదిగో రమ్మా, ఇదిగో చూడమ్మా, ఇట్లా మొత్తం కరిగిపోయిందమ్మా. బెల్లం అంతా కరిగిపోయింది చూడండి. అదిగో ఏమీ లేదు, కరిగిపోయిందమ్మా.
పొయ్యి ఆఫ్ చేసేస్తున్నా. అదిగో ఇది కరిగిందంటే నేను ఆఫ్ చేసేసా. దీని పాకం రావాలి, ఉండ రావాలి, అది ఏమీ లేదు. దీన్ని ఆఫ్ చేసేసి కింద పెట్టేద్దాం. ఇక్కడ పెట్టేద్దాం. ఇప్పుడు ఇది ఇక్కడ పెట్టుకుందాం. పెట్టుకుని ఇదిగో చూడమ్మా, మొత్తం నెయ్యే వాడుతున్నాను. అదిగో అంత నెయ్యి పోసా. ఇవన్నీ వేయించక్కర్లేదమ్మా, ఇవి పచ్చియే, ఓన్లీ ఈ మాత్రమే, జీడిపప్పులు మాత్రమే వేస్తున్నా. ఈ బాదాము, పిస్తా ఇవన్నీ వేయించక్కర్లా. న్యాయంగా కొబ్బరి ఉండలు చేసుకున్నప్పుడు మనం ఈ జీడిపప్పులు, పిస్తాలు ఇవన్నీ ఏమి వేయం కదా. ఆ కొబ్బరి ఉండలు మాత్రం చుట్టేసుకుంటాం. అయ్యే చాలా టేస్ట్గా ఉంటాయి. పిల్లలు చేసి పెట్టచ్చమ్మా. పిల్లలు ఏంటి, పెద్దాళ్ళు ఏంటి, ఎవరైనా తినచ్చు. అసలు తమిళనాడులో చేసే స్వీట్లు చాలా బాగుంటాయి. పెసరపప్పుతోనే బోల్డ్ రకాల స్వీట్లు చేస్తారు. చలవ కదా, చలవ కూడా, బలం కూడా. అందుకోసం అవన్నీ నేను చేస్తాను మీకు. అప్పుడప్పుడు కూరల మధ్యలో ఇవి కూడా వస్తూ ఉంటాయి. పిల్లలు చేసి పెట్టచ్చు కదా. ఇదిగో నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానమ్మా. ఆఫ్ చేసేసి ఇందులో పోసేస్తున్నా. వేగిపోయినాయి చూడండి. ఈ మాత్రం కలర్ వస్తే చాలు. కొబ్బరి ముక్కలు ఎక్కువగా అక్కడక్కడ ఉంది, కానీ అన్నీ తీసేసానమ్మా. ఇట్లా ఎరుపు లేకుండా ఉంటే కలర్ బాగుంటుంది అంతే. లేకుండా ఉన్నందువల్ల పెద్ద టేస్ట్లో ఏమీ మార్పులు రావు, ఊరికేనే. ఇదిగో చూడండి అమ్మా, ఇలా చక్కగా ఇంతే కదా, ఇలాగే వస్తుంది కొబ్బరి. సూపర్గా వచ్చింది. ఇప్పుడు దీన్ని ఇలా పెట్టుకుంటా. దీన్ని ఇలా పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగిస్తా. వెలిగించా కదా. ఇప్పుడు ఇదిగో ఇందాక వీటితో కొలతలతో తీసుకున్నా కదమ్మా శనగపిండి. ఇప్పుడు చూడు మళ్ళీ ఇందులో శనగపిండి కూడా అదిగో ఇది సగమే, ఇంకెక్కువ ఎక్కర్లా. చూసారా, ఇదిగో వేసేసా. సిమ్లోనే పెట్టండి అమ్మ, సిమ్లోనే పెట్టి వేయించాలి. అదిగో ఈ నెయ్యిలో ఈ శనగపిండి ఇలా వేయించండి. కొంచెం వెడల్పాటి గిన్నె, ఇట్లాంటి పాత్ర తీసుకోవాలమ్మా. ఇట్లాంటి కళాయిలోనే ఉంటే బాగుంటుంది. ఇదిగో చూసారా, సిమ్లోనే ఉండాలి. ఏ మాత్రం హైలో పెట్టినా టేస్టులు పోతాయి. సిమ్లోనే. ఇదిగో చూడండి, నెయ్యి చక్కగా శనగపిండి పెట్టి ఎలా వేయించుతున్నాను. ఈ లోపు ఎందుకు ఇది ముందు వేయించుకుంటున్నానంటే, ఈ పాకం చల్లపడాలమ్మా. పాకం చల్లారాలి. ఎందుకంటే ఆ కొబ్బరిలో పోసి మళ్ళీ మిక్సీ చేస్తా. ఇప్పుడు నూరింది ఉంది కదా, అందులోని ఈ పాకం పోసి మళ్ళీ ఒకసారి మిక్సీ పెడతా. అది అందుకని చల్లారుతుందని ఈ లోపల ఈ పని చేసుకుందాం. చూడండి అసలు ఎట్ట పొడి పొడిగా నేతితో. సిమ్లోనే పెట్టానమ్మా నేను. కళాయి కాలే వరకే హైలో పెట్టండి. తర్వాత ఇలా సిమ్లో కొంచెం చాలు. మీ ఇంటి వరకు పిల్లలకి మీకంటే ఇంతవరకు ఈ మోతాదు సరిపోద్ది. ఎక్కువగా చేయాలి అందరికంటే 2 కొబ్బరికాయలు కొట్టి చేసుకునే వాళ్ళు ఉంటారు చూడు. 2 కొబ్బరికాయలు కొట్టి ఒక అరకిలో బెల్లం వేసేసి ఒక 150 గ్రాముల దాకా శనగపిండి వేసేసి అలా చేసుకోవచ్చు. ఎక్కువ ఉండలు వస్తాయి. చూడమ్మా, కొంచెం ఎగుదాం. ఈ ముద్దలా కాకుండా కొంచెం ఎంచుదాం. ఇంకా నేను సిమ్లోనే ఉంచా. ఏ మాత్రం కూడా పొరపాటును కూడా నేను స్టవ్ పట్టుకోలే. ఇలాగే సిమ్లోనే ఉండి ఈ వేడి మీదే ఇలా వేగాలి. చక్క పొడి పొడి అయిపోవాలి. ఇది చక్కగా శనగపిండి నేతిలో వేగి కమ్మన వాసన వస్తుంది. ఇదిగో చాలమ్మా, చూడండి. ఇక అంతే, ఆపేస్తున్నా స్టవ్ కూడా. అది ఇదే వేడి మీద కూడా ఇది ఇలాగ పెడతా. స్టవ్ ఆపేసా. చూడమ్మా, ఇదిగో వడకడుతున్నా, ఈ కొబ్బరిలో పోస్తున్నా. ఇదిగో చూసారా గసి. అంతే, ఇది అక్కర్లా. ఇప్పుడు కొంచెం వేడి చల్లారింది కాబట్టి అందులో కొబ్బరిలో పోసాను కాబట్టి అది బాగా టైట్గా పెట్టాలి. ఏమాత్రమైనా మళ్ళీ ఇది అయిపోద్ది. చాలమ్మా, చాలు. 2 రౌండ్లు వేసాను, చాలు. ఇదిగో చూడండమ్మా, ఇటు చూపించు. ఇదిగో చూసారా ఎలా వచ్చింది. ఇప్పుడు ఇది ఎలా ఇట్లా వచ్చినప్పుడు అమ్మాయి ఎలా ఉండాలి చూడుతుంది అనుకోవచ్చు కదా. అది ఇప్పుడు ఇది ఇక్కడ పెడదాం.
ఇప్పుడు ఈ పని అయిపోయి వచ్చాను కాబట్టి ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగిస్తున్నాను చూడండి. వెలిగించా. ఓకేనా? ఇప్పుడు ఇదిగో ఇది వేడెక్కింది కదా, ఇదిగో ఇందులో పోసేస్తున్నాను చూడండి. కొందరు ఎవరైనా చూపించే వాళ్ళు కూడా చూస్తున్నాను, అలా పోసేసి అలా వదిలేస్తారు. అది ఎలా వదులుతారో నాకు అర్థం కాదు. చేత్తో తుడుస్తాను నేను. ఇదిగో సిమ్లో పెట్టేసా చూడండి. ఇదిగో అది సిమ్లో పెట్టేసి ఇదిక ఇలా తిప్పుతున్నాను చూడండి. ఇక అంతే, ఇది ఇలా తిప్పుతూ ఉండటమే మన పని. అదిగో ఉండలు ఉంటాయి కదా, కొబ్బరిది కదా, పిండి కదా, అందుకని మనం ఇట్లా చేసుకోవాలి. పిండి ఉండలు ఉంటాయి కదమ్మా, అందుకని ఇలా సిమ్లోనే పెట్టుకుని ఇలా తిప్పుతూ ఉండండి. అంతే, చాలా ఈజీ ప్రాసెస్, ఏమీ లేదు. ఒక 4 గంటలకు మొదలుపెట్టి పిల్లలు వచ్చేటప్పటికి మీరు 4:30కి ఇంటికి వచ్చేటప్పుడు పిల్లలు చేసేసుకోవచ్చు. ఇదిగో చూసారమ్మా, ఈ మాత్రం గట్టిపడింది, ఇంకా పడుతుంది. చూసారా ఇందాక ఎంత పలచగా ఉంది, ఇప్పుడు చక్కగా గట్టి పడుతుంది. ఇదిగో ఇప్పుడు చూడండి, ఇందులో ఇది కొంచెం ఇంకా 2-3 స్పూన్లు నూనె నెయ్యి పోస్తున్నా. అదిగో మనం మామూలుగా కొబ్బరిడం చుట్టుకుంటే పెద్దగా నెయ్యి పోయాం. చూసారా ఇప్పుడు దీనికి ఎంత నెయ్యి పోస్తున్నాను. అందులో ఇప్పుడు ఒకటి వేస్తా. ఇదిగో అమ్మ, ఇదిగో యాలకుల పొడి. యాలకుల పొడి అమ్మ చూడు, చాలు. ఇదిగో అమ్మ చూడండి, తిప్పుతూ ఉన్నా ఇంతసేపు. ఆ శనగపిండిలు ఆ పాకాలు అన్నీ ఇప్పుడే వస్తాయి. ఇక అప్పుడే ఉండక టేస్ట్ వస్తుంది. చూసారు ఇప్పుడు ఇట్లా వచ్చింది కదా, ఇంకా కాసేపు తిప్పుదాం. ఉండక రావాలి కదా, ఇంకా కాసేపు. ఈ లోపల బియ్యం కడిగి పెట్టేసుకున్నా. ఈ లోపల వంట చూపించట్లేదు కదా మీకు, కానీ తినడం చూపించాలి కాబట్టి, నేను అన్నం తినాలి కాబట్టి బియ్యం కడిగి పెట్టా. ఏమేసి తింటానో చూద్దరు కానీ. మళ్ళీ సిమ్లో పెట్టేస్తున్నా. ఇప్పుడు దాకా ఐలో పెట్టాను. ఇదిగో 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 చూడండి అమ్మా, మళ్ళీ కొంచెం నెయ్యి పోస్తున్నా చూడండి. అది ఇది టేస్ట్. న్యాయంగా కొబ్బరి ఉండలకి ఇంత నెయ్యి పొయ్యరు. ఇప్పుడు ఇది శనగపిండి కూడా వేసి ఇలా చేస్తున్నాను కాబట్టి నెయ్యి ఉంటేనే ఆ ఉండ తింటుంటే మీకు అంత టేస్ట్గా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఇలాగే ఆపేస్తానమ్మా, స్టవ్ ఆపేస్తున్నా. అదిగో ఇక ఉండకి కొంచెం చల్లారిన తర్వాత ఉండకు వస్తుంది అనమాట. ఇలా ఆపేద్దాం. ఓకేనా? అలా ఉన్నాయండి. ఇదిగో రండి రండి. ఇప్పుడు ఈ మాత్రం ఇవి వేయించానమ్మా, ఇవి వేయించక్కర్లా, వేసేస్తున్నాను చూడండి. ఇప్పుడు మీకు ఆ టైంలో ఇంట్లో ఉంటేనే, లేకపోతే జీడిపప్పులు ఒకటి వేసుకోవచ్చు. ఇవి ఉన్నాయి కాబట్టి ఇంట్లో నేను కట్ చేసి ఇటు పని చేశా. అదిగో చూడండి చక్కగా ఇవన్నీ వేసేసా. తింటుంటే ఇవి బాగుంటాయి అన్నమాట. అది ఓకేనమ్మా. ఈ లోపల అది వేడిగా ఉంటుంది కదా చుట్టడానికి. ఒక 5 నిమిషాలు చల్లారే లోపల ఒక 3 నిమిషాలు 2 నిమిషాలు ఈ పాట పాడితే ఓ పని అయిపోద్ది. ఓకేనా? చెంచులక్ష్మి 1958 నేను బాగా చిన్నప్పుడు అనమాట. ఓకే అమ్మ పాడతా. పాలకడలిపై శేషతల్పమున పవళించేవా దేవా, పాలకడలిపై శేషతల్పమున పవళించేవా దేవా, బాలుని నన్ను దయపాలించుటకై కనిపించేవా మహానుభావా, పాలకడలిపై శేషతల్పమున పవళించేవా దేవా, అలకలు అల్లల నాడుచు ముసరగా, అలకలు అల్లల నాడుచు ముసరగా, నెల నవ్వులు తిలకించే మోము, నెల నవ్వులు తిలకించే మోము, తెలికన్నుల కరుణారస సృష్టి, తెలికన్నుల
కరుణారస సృష్టి తిలకించి నెమ్మై పులకించే స్వామి, తిలకించి మది పులకించే స్వామి. పాలకడలిపై శేషతల్పమున పవళించేవా దేవా, బాలుని నన్ను దయపాలించుటకై కనిపించేవా మహానుభావ. పాలకడలిపై శేషతల్పమున పవళించేవా దేవా. ఆదిలక్ష్మిని పాదములొత్తగా, ఆదిలక్ష్మిని పాదములొత్తగా, వేద మంత్రములు విరించి చదువా, నారదాది ముని ముఖ్యులు చేరి, నారదాది ముని ముఖ్యులు చేరి మోదములర నిన్ను గానము చేయగా, మోదములర నిన్ను గానము చేయగా, పాలకడలిపై శేషతల్పమున పవళించేవా స్వామి, బాలుని నన్ను దయపాలించుటకై కనిపించేవా మహానుభావ. పాలకడలిపై శేషతల్పమున పవళించేవా దేవా. ఓకే అమ్మా, ఇంకా వేడిగానే ఉంది, అంతాక ఈ ప్లేట్లో పోసేద్దాం. అది పాలకడలిపై శేషతల్పమున పవళించేవా దేవా. ఉండక రావాలంటే టైం పెట్టదట్టుంది, ఇంకా ఆరాలి. ఇదేమీ పచ్చళ్ళు కాదు, ఇక్కడ వేసుకోవటానికి, ఎలాగో చేయి కొడుకుంటా. సూపర్గా ఉంది, కొబ్బరి తగ్గుతుంది, శనగపిండి టేస్ట్ అన్నీ భలే ఉన్నాయి. కొలతలు చూశారుగా, చీకటికి వేసుకొస్తా. కొలతలు చూశారు కదమ్మా, అలా వేసుకోండి. ఏది తక్కువ ఎక్కువ లేకుండా క్లియర్గా ఉంది. కొంచెం చల్లారితే అప్పుడు ఉండలు చూద్దాం. ఇదిగమ్మ చూడండి, చక్కగా ఉండకు వచ్చింది. ఇలా చేసి పెడతా. ఇప్పుడు ఆరు ఈ లోపల వంట రెడీ చేసుకున్నాను, అది తీసుకొచ్చి పెట్టుకున్నా. సరే తినేటప్పటికి ఇది రెడీ చేశాను అనుకో, అప్పటికి ఆరిపోతాయి. ఓ చోట పెడతా, ఒక దాంట్లో. చూసారా ఎంత చక్కగా నున్నగా ఎట్లా వస్తున్నాయో, సూపర్గా వస్తున్నాయి. బాగా ఆరిపోయింది. నెయ్యి కూడా ఎట్లా కనిపిస్తుందో చూడండి కొబ్బరి ఉండకి. నేను అన్నం తినేటప్పటికి చక్కగా ఆరుతుంది. అప్పుడు ఉండలు ఒకటి తీసి తినడం చూపిస్తా. ఇదిగో చూసారమ్మా, ఒక్క చెప్ప మీద ఇంత మొక్క ఉంది అంతే, కొబ్బరి చెప్ప. ఇంత బెల్లం వేసా. ఎన్ని ఉండలు వచ్చినాయి? మీ ఫ్యామిలీలో 2 పిల్లలు, భార్య భర్తలు అయితే 4కి చక్కగా సరిపోతాయి. ఒక 2 రోజులు తినవచ్చు. ఓకేనా? కాసేపు ఆరిన తర్వాత తిని చూపిస్తా. ఇంకా ఉంది కదా, ఇలా ఆరాలి బాగా. ఫ్యాన్లు వేస్తే సౌండ్లు వస్తున్నాయి, వేయట్లేదు కదా, అందుకోసం ఇలా చేశాను అనమాట. ఓకేనమ్మా, ఇప్పుడు భోంచేస్తా. చూసారమ్మా, ఈరోజు నేను నిన్న ఏం చేశానంటే, ఒక బీరకాయ అంతా కూర వండితే అయిపోద్ది కానీ కొంచెం పప్పులో వేసాను. కొంచెం పప్పులో వేసి కొంచెం బీరకాయ పచ్చడి చేశా. అది పప్పు అట్టు పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసా, ఉంది కదా అని. ఇదిగో బీరకాయ పచ్చడి, బీరకాయ పచ్చడి చేశా. ఇదిగో వేసుకున్నాను కదా, ఇప్పుడు అన్నం పెట్టుకుంటా. గ్యాస్ అంతా పచ్చళ్ళకి వెళ్ళిపోద్ది కదా, బీరకాయ పచ్చడి కదా. అయినా కొంచెం పచ్చిమిరపకాయలు వేసి కొంచెం కారంగానే చేస్తా, అందుకని జీలకర్ర. అప్పుడప్పుడు ఇలా నెయ్యి కలిపినప్పుడు ఇలా ఒట్టి ముద్దే తింటా, నేతి ముద్ద. భలే ఉంది. చిన్నపిల్లలకు కూడా ఇలా ఒట్టి నెయ్యి వేసి పెట్టరు, కొంచెం ఏదో ఒకటి కలుపుతారు కదా, నాకు ఇష్టమే.
అప్పుడప్పుడు నేను మర్చిపోతే ఎప్పుడన్నా గుర్తొచ్చినప్పుడు. మీరు కూడా నెయ్యి వేసుకున్నప్పుడు 2 నేతి ముద్దలు తినండి. మంచిదే, ఆరోగ్యానికి చాలా మంచిదంట నెయ్యి. మనం ఇష్టానికి తినం కదా. నేను ఒకసారి వంటతో పాటే కొంచెం గసగసాల పొడి చేస్తా. పొడి చేసి ఆ పొడి వేడి వేడి అన్నంలో వేసుకుని ఆ నెయ్యి వేసుకు తినండి. అదే ఆరోగ్యం. ఆరోగ్యకరమైనవి మన దగ్గర ఎన్నో ఉన్నాయి. బద్ధకం చేసుకోం. కూరలు లేదు కదా. ఇవాళ ఒక పని ఉంది కదా నాకు చేతిలో. ఇప్పుడు పనిమాల కూర వండుకోవాలని అంత ఉండదు. ఆ పని అయిపోయింది, ఈ పప్పు ఉంది, పచ్చడి ఉంది, ఓకే తినేస్తాం. ఒకవేళ అవి కూడా లేకపోయినా కూడా పనిమాల కూర వండుకునే ఓపిక ఉండదు. ఇక ఈ పనిలో పడి షూట్ అయిపోయి మాట్లాడి మీతో అప్పుడు ఆవకాయ పచ్చడి ఊరగాయలు ఉంటాయి ఏమిటి, ఆవకాయ మాకాయ వేసుకుని నెయ్యి వేసుకు తినేసి మజ్జిగ పోసి తినేస్తా అంతే. చిక్కన మజ్జిగ పోసుకుంటే పాలల్లో అన్నం వేసుకున్నట్టు పెరవన్నంలాగా ఉంటుంది. చూడండి ఎట్లా ఉంటుందో. చిన్నప్పుడు కూడా అట్లా చూసుకునేదాన్ని నేను. చిక్కన మజ్జిగ పోసుకుంటే, పెరుగు కంటే కూడా మజ్జిగ చిక్కగా పోసుకుంటే పాలల్లో అన్నం పెట్టినట్టు ఉంటుంది. భలే ఉంటుంది. పచ్చడి ఉందిగా, రోటి పచ్చడి, అందుకని ఉల్లిపాయ తెచ్చుకోవాలా, లేకపోతే ఉల్లిపాయ తెచ్చుకుంటా. ఓకే అమ్మ, శుభ్రంగా తిన్నా. అసలు ఎంత హాయిగా ఉందో ప్రాణానికి. ఇవి నిన్నటియే అయినా కూడా రాత్రి అంటే ఫ్రిడ్జ్లో పెట్టా. బీరకాయ పచ్చడి నాకు ఇష్టం, బీరకాయ పప్పులు వేసినా ఇష్టమే. అందుకని పెట్టేసి ఇవాళ ఈ సరిపెట్టుకున్న. పొద్దున ఐడియా వచ్చినప్పుడే స్వీట్ది, ఇవాళ వంట పని లేదు, ఇక అన్నం ఒకటి వండుకుందాం కాస్త చాలు అని అలా వండుకున్నా. నిజంగానే తృప్తిగా ఉందమ్మా. అంత బీరకాయ పచ్చడి వేసి తిన్నానా, అంత పప్పు వేసి తిన్నానా, మజ్జిగ పోసి తిన్నానా, ఫస్ట్ నేతి బద్దలు తిన్నానా, 3 హాయిగా ఉంది. అది ఇలాగే మజ్జిగ పోసుకు తినండి. చిక్కగా చేసుకోండి, ఇప్పుడు పచ్చగా కాకపోయినా. అన్నంలో పోసుకున్నప్పుడు పాలల్లో అన్నం వేసుకున్న ఇది కనిపిస్తుంది మన కంటికి, పెరుగుల కంటే కూడా. అదేంటో మరి. ఇందాక తినండి. నాకు పాలన్నం వండుకొని చిన్నప్పుడు పాలు పోసేవాళ్ళు పిల్లలకి, అలా ఉంది. అదనమాట. అమ్మ చేయి కడుక్కొచ్చి మీకు ఆ లడ్డూలు తిని చూపిస్తా. ఇలాగే ఉంటాయి. ఇంకాస్త గట్టి పెడితే ఇట్ట ఎరగదీస్తే ఇట్ట వస్తుంది అనమాట. కొంచెం గట్టి పెడితే ఇప్పుడు ఇలాగే వస్తుంది చూడండి. భయంకరం టేస్ట్. శనగపిండి సగం నేతిలో వేయించే కదా, సూపర్గా ఉంది. కొబ్బరి ఫ్లేవరు, శనగపిండి, పప్పులు ఎక్కువ వేసాం కదా, సాఫ్ట్గా సూపర్గా ఉంది. ఇలాగే స్వీట్ చాలా ఉన్నాయి, నేను చేసి చూపిస్తా. పెసలతో, పెసరపప్పుతో చాలా ఉన్నాయి, చేస్తా. ఓకేనమ్మా. మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చే వరకు, లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా. మీ విజయ్ దుర్గా యూట్యూబ్ ఛానల్. బాయ్.